Namaskaram. FLN TLM Mela was conducted on 4th September at PM3 ZPHS Kotagiri. Teachers from all schools of Kodgir Mandal have brought their exhibits, showcased and enthusiastically explained their teaching learning material. All subjects Telugu, Hindi, English, Maths, EVS and Social from upper primary level were showcased through innovative exhibits. Around 500 exhibits were showcased in the Mela. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 4th సెప్టెంబర్ 2025 పిఎంసి జెడ్పీహెచ్ఎస్ కోటగిరిలో ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం మేళా జరగబోతుంది. మండల్ నుండి పలు పాఠశాలల నుండి ఉపాధ్యాయులు తమ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకొచ్చి ప్రదర్శించబోతున్నారు. ఈ టిఎల్ఎం మేళాకి ఉపాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. FLN TLM Mela was conducted successfully under the vigilance of Headmaster PM3 ZPHS Kotagiri B. Sailu Garu. Headmistress of Ettonda Srimati Alivelu Garu was the chief guest and TRTU District President Sri Mohan Reddy Garu was the guest of honor of the program. Ettonda Headmistress Srimati Alivelu Garu inaugurated FLN Mela with ribbon cutting ceremony. Guests, teachers from all schools of the Mandal and students have participated in the exhibition. Guests of this Mela has appreciated all the participants for their creative ideas for preparing TLM with low cost, and they have applauded for the effort and the dedication of the teachers. సరే మేడం, ఇది భాగహారం అంటే చిన్న పిల్లలకి మనకు థర్డ్ లెవెల్లో మనకు 15 భాగహారము 3 అంటే 15 పుల్లలు మన ముగ్గురికి 12 తీసుకుంటాం. 12 పుల్లల్ని తీసుకోవాలి మేడం. 3తో భాగహారం ఉన్నప్పుడు ఓన్లీ ముగ్గురికి మాత్రం పంచుతాం. మనం ప్రతిసారి 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తాం మేడం. మళ్ళీ 3 పుల్లలు తీసుకొని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి పంచుతాం. అదేవిధంగా మళ్ళీ 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కరికి పంచుతాం. మళ్ళీ 3 పుల్లలు తీసుకొని ఒక్కొక్కరికి పంచుతాం. ఈ విధంగా 3 తోటి భాగహారం 12ని పంచినప్పుడు ఒక్కొక్కరికి సమానంగా 4 పుల్లలు వస్తాయి. ఈ విధంగా మనకు రచ్చగల్లో పనిచేస్తున్నాను. నా పేరు కృష్ణమోహన్ రావు, పిఎస్ రచ్చగల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించిన టీఎల్ఎంలో పిల్లలకు సంఖ్యాభావన అనేటువంటిది అంటే డైరెక్ట్ నంబర్ ఇవ్వకుండా ఇట్లా పూసల ద్వారా ఫస్ట్ సంఖ్యాభావన అనేటువంటిది నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఈ సంఖ్యాభావన ఎందుకు నేర్పిస్తున్నాము అంటే ఫస్ట్ ఈ 1కి ఎన్ని పూసలు, 2కి ఎన్ని, 3 ముందు లెక్క పెట్టిన తర్వాత నంబరింగ్ అనేటువంటి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అయిన తర్వాత స్టాండర్డ్ పెరిగిన కొద్దీ 9 వరకే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ వరకు 9 అంకెల వరకు ఉంటాయి. తర్వాత సెకండ్ క్లాస్ నుంచి 10 నుంచి 99 వరకు ఉంటాయి. కాబట్టి ఈ పూసల సంఖ్యా రేఖ పూసల ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది కేవలం ఇంట్లో మనం తోరణాలకు వాడేటువంటి పూసలన్నీ కూడా దీనికి చేయడం జరిగింది టీఎల్ఎం గా. ఇట్లా కప్పులు పడ్డప్పుడు ఇక్కడ ఏముంది మేడం, 1000 ఉంది కదా, ఇక్కడ చార్ట్ ఇస్తాం మేడం. ఇంకా ఏది స్థాన విలువ ఏది అన్నప్పుడు పిల్లగాడు బాగా పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ 1000 స్థాన విలువ ఏది అనేటువంటిది గుర్తుపట్టడానికి ఇది ఒక చార్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
ఒక దానిపైన వేయమంటాం సార్ ఇట్లా. ఇప్పుడు వీళ్ళు ఇలా వేసారు, అక్కడ దవడ అనే దానిపైన పడింది, అది చదవాలి. దీన్ని చెప్పే కాన్సెప్ట్ మీద ఒత్తు పదాలు ఒత్తు పదాలు చెప్పడం మీ కాన్సెప్ట్. అంటే ఒకే ఒత్తు నుంచి పక్కన అక్షరం మారుస్తున్నారు. ఒకటి మొత్తము గుణింతాలు రాసేసి కా కా కి కి నెక్స్ట్ మళ్ళీ గా, అంటే దీనికి సరిపోయేటటువంటి వాటితోనే ఇది చేయడం సార్. మనకి ఈజీగా ఉన్నాయి దా తా నా సా. సా కొంచెం దీర్ఘం ఇబ్బంది అవుతుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి తరగతిలో పాఠాలు ఉంటాయి సార్. ఈ పాఠాల పేరు నుంచి పిల్లలకు మనకు ఇప్పుడు అప్పట్లాగా ఆ లేవు సార్. ఇప్పుడు పద పద్ధతి కాబట్టి ఫస్ట్ పదం తబల, అక్షరాలు గుర్తించడం. తబల తర్వాత కంజర వస్తుంది, దీంట్లో వచ్చిన అక్షరాలు గుర్తిస్తారు. తర్వాత పాఠము ఆట, తర్వాత పాఠము ఉంగరం. ఎందుకంటే వీటి ద్వారానే వాడికి అక్షరాలు రావడం. అసలు అంటే ఆ నుంచి అవ్వరికి అమ్మ మీరు ప్రత్యేకంగా చూపిస్తే పిల్లలకి ఇది వేరే అని అర్థమైంది. 0 అందులో నుండి మనము 2 తీసేయాలి. 2 తీసేసినాం అనుకో, ఇందులో నుండి ఇప్పుడు ఎన్ని ఉంటాయి అనే నెంబర్ చెప్పచ్చు. ఆ విధంగా గుణకరం సార్. రెండు వరుసలు కదా, 2 వరుసల్లో ఓకే సార్, నిలువు వరుస. దీని ద్వారా ఏంటంటే పిల్లలకు ఒత్తుల యొక్క విలువ, ఆ పలికే శబ్దం, చిన్న చిన్న అచ్చులు ప్లస్ ఒత్తులు, వాటి ద్వారా చిన్న చిన్న పదాలు తయారు చేసి ఇంకా పెద్ద పదాలకి నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఇందులో దేవతలు అంటే బహువచనం, ఒకరికన్నా ఎక్కువ ఉన్న వాటిని బహువచనాలు అంటారు. అక్కడ పాట ఏకవచనం, ఒకరికన్నా ఎక్కువ ఉన్న వాటిని బహువచనం ఏమంటారు పాటలు అంటారు. అట్లా అంతే. దీంట్లో ఏంటంటే ఏకవచనానికి బహువచనానికి తేడా ఏంటి అనేది తెలుసుకుంటారు. ప్లాంట్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయి పిల్లలకి ఈ విధంగా ఫ్రూట్స్ వస్తాయి, స్పైసెస్, సీరియల్స్, పల్సెస్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, రబ్బర్ వస్తుంది, పేపర్ అండ్ మెడిసిన్, వుడ్, కాటన్, ఆక్సిజన్, ఈ విధంగా మేడం. మళ్ళీ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో పార్ట్స్, స్టెమ్, ఫ్రూట్స్, రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్, ఈ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. టేబుల్ చూసుకుంటే 4th టేబుల్ చూసుకున్నాం. 4th టేబుల్ 9 4 9 36. ఇప్పుడు ఇక్కడ మనం 9 వచ్చిందంటే 9 చూసుకుంటే ఎన్ని డిఫరెంట్ టైప్గా రాయొచ్చు అని చెప్పేసి 8 + 1 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9, 4 + 5 9, 3 + 6 2 + 7 1 + 8. ఇది బ్యాన్, క్యాన్, ఇలా వర్డ్స్ అన్ని కూడా వాళ్ళు పిల్లలు నేర్వడానికి ఈజీగా ఉంటాయి. మనం కామన్ నౌన్స్ ముందు మనం యాడ్ చేస్తూ ఉంటాం. అయితే అలా ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏ బుక్, ఏ పెన్, ఏ కాన్సోనెంట్ వర్డ్స్ ముందు ఏ అనే వస్తుంది, అదే ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు యాన్ అనే వస్తుంది. అలా వర్డ్స్ని అనేది యూనిక్ ఏదన్నా వర్డ్ ఉంటే, యూనిక్ కామన్ నౌన్ ఉంటే దాని బిఫోర్ మనం అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఈటింగ్, ఐ యామ్ డ్రింకింగ్, ఐ యామ్ క్లీనింగ్, ఐ యామ్ వాషింగ్, ఇలా రొటేట్ చేయడం ద్వారా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా స్పీకింగ్ అండ్ రీడింగ్ పర్పస్గా ఇది యూజ్ ఫార్మేషన్ వస్తుంది. ఇలా కూడా దాన్ని అనుకరిస్తారు. నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? ఎంపీపీఎస్ హరిజనవాడ, కోటగిరి. ఎక్కువ ఉన్నాయి. How many teachers are there? 2. How many students? What is your strength? 29. Very comfortable to be with the students. I wish you teach them a very good English so that it will be comfortable for a high school teacher. Okay, ma'am. Okay. Yes. What are present? Madam, prepositions. Yes, prepositions very important. How you ఇన్ అని మన స్టూడెంట్కి మనం చెప్పినప్పుడు
బాటిల్ క్యాప్ పెట్టేసి దీంట్లో వేస్తాడు. ఇన్ ఆన్ అని చెప్పినప్పుడు బాటిల్ క్యాప్ ఇలా పెట్టి దాని పైన పెడతాడు. అంటే ఇది ఆన్ అంటే పైన అనేది అర్థమవుతుంది. స్టూడెంట్ చేస్తాడు ఇది పెడతాడు అంటే పెడతాడు ఇంట్లో పెట్టాలి ఇలా పెట్టిన పెడతాడు ఈ సైడ్ పెట్టాలి ఈ సైడ్ పెట్టాలి ఈ సైడ్ అన్ని థింగ్స్ అంటే నౌన్ కి సంబంధించిన పర్సన్ నేమ్స్ ప్లేసెస్. Students define a noun. ఎస్ మేడం. ఆర్టికల్స్ స్టూడెంట్ ఇప్పుడు ఏ అన్నప్పుడు ఎరింగ్ వాళ్ళే ఏకి ఏమేమి వస్తాయి ఆ వర్డ్స్ వాళ్ళు సెట్ చేయగలుగుతారు. Do they know consonant sounds and vowel sounds? Did you teach them? ఇంకా తెలియలేదు. So A and they should know first of all consonant and vowel sounds. Okay. Then only they will be able to use A and so make them familiar with the sounds. ఓకే మేడం. దిస్ ఈజ్ ఏ ట్రీ. దట్ ఈజ్ ఏ ట్రీ. దిస్ ఈజ్ ఏ కార్. దట్ ఈజ్ ఏ కార్. So identify the place values up to 9,999 in the easiest format. So they will identify the numbers based on the strips by moving this object. So we have the Pythagorean triplets are there. In that one the 5 square 12 square is equals to 13 square. So in that one I arranged the one object. This is the length, I took the exactly 12. This is the 5. So hypotenuse will become the 13 exactly. So same object I kept here. So this is the triangle. So the area in here is, this is the 13. The area in here is 5. The area in here is 12. This is the 12 length. Length is 12, breadth is 12. Nothing but square. 1, 2. So if you are keeping like this, if it is attached means we cannot insert here. That's why I divided. So you can keep anyone is any side. If this is this side or this side, that is our choice. So I am keeping this one in here. This is in here. Means the area of the hypotenuse equal to sum of the areas of these remaining two sides. So that is the Pythagorean triplet, or we can call it as the Pythagorean theorem. So this is the magic box. So here I am showing the even numbers, odd numbers. I shown here even, odd numbers and the prime numbers, ascending, descending orders, multiples of 3 and 4, LCMs, and the diagonals on the only one magic box. 42 by which one you want, sir? By 4. Okay. So 42 by 4. What is the 42 by 4 means? I think 5, 10, 15, 20, 25, 30, 35, 40, 41, 42. Somewhere some extra should be there. So I need to do the 42 by 4. So I'll arrange the 4 slips separately. So this is 5 plus 5, 10, 15, 20, 25, somewhere one is this, 30, 35, 40, 41, 42. Okay. So I'm taking the 42. So 4, 4, we need to divide 4. So 4 in here, box number 1, 4. Next to box number 2, 4. So box number 3, 4. So these two are left over is called the remainder. Remaining are 2. That's why I'm keeping here. So here the dividend nothing but how much value we are taking. We took the 42. That is the dividend. Divisor nothing but. So while we are doing with that 4, that's why 4 is called the divisor. So what about the quotient means I wrote the same color on this one. The left over how many boxes are filled? That is the quotient. Here 10 boxes are filled. That's why quotient 10. Whatever how many strips are left over, 2 are left over. This is called the remainder. So we can identify like that. Sha, na, ga. ఇదేంది ఇప్పుడు కంప్లీట్ గా చదువు. శనగ ఏందమ్మా కొద్దిగా కొట్టు కదా మళ్ళీ చెట్టు ఉద్దర రైట్. ప్రైమరీ సెక్షన్ సంబంధించిన మేడం రూట్ సిస్టమ్ సంబంధించిన తల్లివేరు వ్యవస్థ, ఆ తర్వాత అబ్రపు వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ సంబంధించిన రూట్ సిస్టమ్ టోటల్ ఇది అంటు వ్యాధులకు సంబంధించిన మేడం. అంటు వ్యాధులు అంటే మైండ్ మ్యాపింగ్ సంబంధించింది. మైండ్ మ్యాపింగ్ ఒకసారి విద్యార్థి చూసిందంటే మంచిగా వాటిని గుర్తుపెట్టుకునే స్టేజ్లో ఉంటుంది. ఇదేమో కొలను వ్యవస్థ బాండ్ యాజ్ ఏ హ్యాబిటేట్ సంబంధించింది. ఇదాటి ఇంగ్రీడియంట్స్ టోటల్ ఇంగ్రీడియంట్స్ అవర్ ఫుడ్కి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదేవిధంగా ఇది పట్టుకు సిల్క్ వార్మ్ లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వార్మ్ టోటల్లీ సిల్క్ వార్మ్ లైఫ్ క్లామిడోమోనాస్ parameter super animal myself Prashant from MP UPS Kottapalli. So here we are displaying about the states and capital. It is very easy to children to by playing method they will identify the states and Telangana, Hyderabad, West Bengal, Kolkata and so on. Students can easily identify how the
clouds will be formed, how the water will be forced, and where from how the rain will be fallen, and how our balance, that means environmental balance will be displayed. Economics. So in the concept of money and banking, so here we are displaying different kinds of coins and currencies to encourage the children and to inculcate the collective habits into the students. I am Vinila from MPUPS Kottapalli. Today I have prepared English TLM for first class and second class. These are the colors. From this children can learn the colors. This is like magic colors. Family. In this we have family pictures. Okay, madam. Grandfather, grandmother, mother, brother, sister. For this we have in these words grandmother, grandfather, grandfather. From this we should differentiate he words and she words, the word and also the differentiation, like the domestic and wild animals. This is to develop English vocabulary for the primary section students. In this we have 7 days. Suppose today is the Thursday, yesterday was the Wednesday, tomorrow will be Friday, like this. నా పేరు రాధిక, ఎంపీపీ సెత్తండ విలేజ్. నేను ఇది ఆల్ఫాబెట్ ఫోన్ మేడం. మ్యాంగో స్పెల్లింగ్ మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ ఎం ఇది ఎక్కడుందో చూడాలి. వాళ్ళకి రాకపోయినా దీన్ని చూసినా దీన్ని గుర్తుపెట్టి వాళ్ళు తిప్పాలన్నట్టు. వాళ్ళకి అక్షరం రాకపోయినా కూడా చూసి ఎం ఏ ఇక్కడ ఉంది, ఏ ఎన్ జి జి ఓ మ్యాంగో. ఇది మినీ లైబ్రరీ ఫస్ట్ క్లాస్ కోసం తయారు చేసుకున్నాను నేను. ఇది చిన్న చిన్న పదాలు చేసి వాళ్ళు ఎన్నిసార్లు చింపినా సరే మనం రాసుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా అన్నట్టు. ఇది 1 to 9 జాయింట్ వీల్ మేడం. ఇది బిఫోర్ నెంబర్, ఇది 4, ఆఫ్టర్ నెంబర్ 6 చెప్పేసారు. 6 బిఫోర్ నెంబర్ 5, ఆఫ్టర్ నెంబర్ 7 వచ్చేసి అట్లా. గిఫ్ట్ అట్రాక్ట్ కావాలి పిల్లలు కాబట్టి దీన్ని చూడండి ఇట్లా ఓపెన్ చేస్తారు పిల్లలు. నంబర్స్, స్పెల్లింగ్ ప్లస్ నంబర్ ప్లస్ కౌంటింగ్ కూడా ఉంటుంది దీంట్లో మొత్తం. దీంట్లో ఇలా రాగానే వాళ్ళ పిల్లగారు మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చిన నాన్న చూడండి అని అంటే వాళ్ళు ఏం గిఫ్ట్ మాకు అని చాలా అట్రాక్ట్ గా చూస్తారు అన్నట్టు పిల్లలు. I am Preeti. I am from MPBS Rachagalli. Today I prepared TLM on preposition. So this TLM useful for 3rd to 5th classes. Ball is on the table. Ball is under the table. Now ball is upon the table. While moving condition we can use upon. Now ball is between the box and bench. Now ball is in the box. See. I am crying. This contains essence. I will be playing. I will be talking. This is future tense. What is it? Okay. What is నా పేరు సంధ్యారాణి, ఎంపీపీఎస్ కోటగిరి మేడం. ఇక్కడ మనము పిల్లలకి 2వ తరగతి 3వ తరగతి పిల్లలకి కుడికలు తీసివేతలు 3 సంఖ్యల వరకు 3 అంకెల సంఖ్యల వరకు నేర్పించవచ్చు. ఒకటే దాంట్లో మనం కుడిక చేయించవచ్చు, తీసివేత కూడా చేయించవచ్చు. సో 5 పదులు తీసుకొని ఈ విధంగా కూడతాము. ఇప్పుడు ఇవి ఎన్ని మేడం 8 ఒకట్లు కాబట్టి 8 ఒకట్లు ఇక్కడ వేసేస్తాము. ఈ 6 పదులకి ఈ 5 పదులు కూడితే 11 పదులు వచ్చింది కాబట్టి 10 పదులు 100 కదా. 10కి మనం ఏం చేస్తామంటే ఒక 100 ఇందులోంచి 10 తీసేసి 10 బదులు 100 ఇక్కడ వేసుకుంటాం, ఒక 10 ఇక్కడ వేసుకుంటాం మేడం. దీనితోటి మనకు ఆన్సర్ 118 వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలు 118 అంటే రాసేస్తారు. పేరు జి భాగ్యవతి, జడ్పిహెచ్ఎస్ కోటగిరి హై స్కూల్లో పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు తెలంగాణలోని పుణ్యక్షేత్రాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వరంగల్లోని 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడిని కాకతీయ వంశానికి చెందిన వాళ్ళు నిర్మించారు.
ఇది 1000 స్తంభాలు ఉండడం వల్ల ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. 11వ శతాబ్దంలో నిర్మించారు. భీమేశ్వరుడు అనే పేరుతో కూడా ఈ ఆలయంలో ఉన్న దేవుణ్ణి పిలుస్తారు. ఇది చోళుడు ఇక్కడ పూజలు చేశారని చెబుతారు. ఇది రాజన్న సిరిసిల్లాలోని. मेरा नाम है के स्वर्णा ज्योति, ZPHS कोटगिरी हाई स्कूल 6वीं कक्षा छात्र के लिए पहला बेसिक रहता है ना, इसीलिए वे लोगों को समझ में आने के लिए चित्रों की सहायता से वर्णमाला को शुरू करते हैं। वर्णमाला पहले स्वर से लिखाया जाता है, वे अक्षरों से फलों का नाम पहचाना जाता है। ये है आ से है अनार, पहले इधर अक्षर बताते हुए इसके बाद में पीछे उसके चित्र को बनाते हैं और इसके बाद वे लोगों को फ्लैश कार्ड के सहायता एक एक कार्ड देके फलों का नाम, चित्रों का नाम तेलुगु में समझ में आता मैडम, हिंदी में फिर उच्चारण किया जाता है और मैडम से चित्र बनाया जाता है। पहले 6वीं क्लास में एक है पतंग है, ये है मैडम छात्री। ये 2 भी पहला है, इसके क्या कहते हैं, बैल चलाने वाले को बैलगाड़ी कहते हैं। लो कास्ट से छात्रों को किसी से समझ में आने के लिए ये बनाया गया है। कई तरह के छात्रों को First class, before number concept. Our school name is MPUP Sirpanda Urdu Medium. Makhab Riyazi ke tasawurat means before number concept. Before number concept. In this, sir, first, this is far. Why is it standing? The bus is why is it standing? This is near. The bus is far away, and this is near. Less and more. This is the before number. Then after coming to the first class, this is the before number. One. Then after coming to the first class, initially in the first class itself, we have the numbers. After this, in coming to the one class itself, we have this one dot. Before number, after number. And itself we have the Roman numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. And then. నా పేరు సాలేహా, నేను యాజ్ ఏ బయో టీచర్గా ZPHS కోటగిరి స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు పిఎల్ మేళాలో నేను ప్రదర్శించిన వర్కింగ్ మోడల్ హ్యూమన్ హార్ట్ అన్నమాట. అంటే గుండె యొక్క ఏ భాగంలోకి వస్తుంది, అది గుండె యొక్క ఎడమ భాగంలోకి ఎడమ కన్నికలోకి వస్తుంది, అక్కడ నుంచి ఎడమ జట్టులోకి వచ్చేసి ఇక్కడ నుంచి మహాధమని ద్వారా శరీరం యొక్క అన్ని భాగాలకు మంచి రక్తం అనేది సరఫరా చేయబడుతుంది. వర్డ్ బిల్డింగ్ యాక్టివిటీ. THIS this is words close, open, arch, hold, near, far, less, more. Prepositions in, out, On, in, out, near, far, between, under, under. What is this? ये मैथ्स का है मैडम. 1 to 9 तक सीरीज में जाना है, नंबर इन ऑर्डर से मैडम. बच्चे अपने हैंड से अरेंज कर लेते हुए आ सकते हैं. बिफोर नंबर, आफ्टर नंबर. ये वाला टाइम के लिए है मैडम. टाइम्स के लिए 5 मिनट, 10 मिनट, 15 मिनट, मिनट्स एंड आवर्स. ये ट्रैफिक सिग्नल मैडम. टुडे इज फ्राइडे, yesterday is Thursday, tomorrow is Saturday. Now. The number we are taking here is 3421. On place of ones, there is 1. So we should add 1 bit. On place of tens, it is 2. So now we have to add 2 bits. 1, 2. Next, on place of hundreds, it is 4. So add 4 bits. 1, 2, 3, 4. On place of thousand, it's 3. Let's add 3 bits. 1, 2, and 3. 3421. ये उर्दू अल्फाबेट चार्ट्स है मैडम. हैप्पी, सान मुश्किल, ये बेजोड़ है मैडम. मतलब जिसको जोड़ नहीं है बेजोड़. 3 वर्ड्स. 8 6 48. ऐसा देखिए. A for apple. इधर A. 0 to 100 numbers. 7. 100 की जगह 7. 7. 90. 10 की जगह 90.
ये असेंडिंग डिसेंडिंग ऑर्डर से मैडम। माय हैप्पी फैमिली, ग्रैंडफादर। आज ZPHS कोटगिर में जो है TLMLA का इनेकाद अमल में आया FLN के तहत। आज उसमें हमारा स्कूल यादगारपुर भी पार्टिसिपेट हुआ। उसमें मैं जो है बैलेंस स्केल बनाया सो जैसे एडिशन करने का है A3 + 4, तो बच्चा जो है बताएगा इस तरीके से 3 + 4 जो है 6 होता क्या? नहीं हो रहा। 7 होता क्या? 7 हो जाता। नंबर्स रिकॉग्नाइज हो जाते हैं। इससे एडिशन भी करा सकते हैं, सब्सट्रैक्शन करा सकते हैं, मल्टीप्लिकेशन करा सकते हैं, डिवीजन भी करा सकते हैं। मेरा नाम अक्षय अंजुम है। मैं MP UPS यादगारपुर TLMLA के लिए आई सो हूँ। ये मैथमेटिक्स से TLM बुक है। ये फर्स्ट अबैकस है। 1 बोले तो 1 2 ऐसा बच्चे देख के थोड़ा नंबर सीख जाते हैं। दिस इज ऑल्सो ये नंबर है। बच्चों को ऐसा बिफोर नंबर आफ्टर नंबर बिटवीन नंबर्स मालूम हो जाता है। ये जिस तरह शेप का रहता है, फिर रेक्टेंगल बोले तो किस टाइप रहता है, वैसा बच्चों को समझ में आ जाता है। ये क्या है? ग्रेटर देन लेस देन है। వర్క్ చేసేది MPPS మిర్జాపూర్ స్కూలు. ఈరోజు TLM మేళాలో భాగంగా మా పాఠశాల నుండి మేము EVSకి సంబంధించింది 5th క్లాస్ 3rd 4th 5th క్లాస్కి యూజ్ అయ్యేది ట్రాఫిక్ రూల్స్ని మోడల్ రూపంలో తయారు చేసి తీసుకొచ్చాము. మేము బ్యాటరీ సిస్టంతో ఈ బల్బుల్ని యూజ్ చేస్తూ గ్రీన్, రెడ్, ఆరెంజ్ My name is KL Yadav, working as HGT at MPPS మిర్జాపూర్. ప్రిపోజిషన్ చెప్పడానికి మనకు ఇన్ అనేది ఈ విధంగా చూపిస్తాం. అదేవిధంగా ఆన్ మనకి ఇంట్రెస్ట్గా ఉండే విధంగా ఒక ఆకర్షణమైనటువంటి టేబుల్ తయారు చేసి దానిపైన ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అదేవిధంగా బిహైండ్, అండర్, నియర్ బై, అదేవిధంగా బిట్వీన్, 2 టేబుల్స్ పెట్టి బిట్వీన్ నియర్ రైమింగ్ వర్డ్స్ మేడం. ఏతో వచ్చేటువంటి వర్డ్స్ ఎయిమ్, ఎగో, ఏజ్, యాడ్, యాక్ట్ ఈ విధంగా. అదేవిధంగా డాడ్, డిడ్, డే, మిర్రర్ దట్ ఈస్ ఎ షూ. అదేవిధంగా దిస్ ఈస్ తోటి దిస్ ఈస్ హర్, దిస్ ఈస్ హర్ బ్యాగ్, ఆగ్, ఫాగ్, కాగ్, లాగ్, జాగ్ ఈ విధంగా మ్యాజిక్ వర్డ్స్. వెల్కమ్, థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ ఈ విధమైనటువంటి గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. క్లాస్ 1 and 2 స్టూడెంట్స్ ఆల్సో యూజ్ దిస్. పైన క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఏ, క్యాపిటల్ సి విధంగా క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. దీంట్లో మనం ఏఈ, ఐఓ, ఓవెల్స్ అనేటువంటి సెపరేట్ గా డిఫరెంట్ కలర్స్ చూస్తాం. గారిని కూడా వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కోటగిరి మండల PRT అధ్యక్షులు శ్రీ బందసాయి సార్ గారిని అలాగే వేదిక పైన, అదేవిధంగా కోటగిరి మండల తపస్ అధ్యక్షులు శ్రీ మహాజన్ నసీర్ సార్ గారిని వేదికపై రావాల్సింది కూర్చున్నాం. అదేవిధంగా తపస్ ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేష్ సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కూర్చున్నాం. PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ గంగరాజ్ సార్ గారిని, సుధీర్ సార్ గారిని వేదికపై రావాల్సింది కూర్చున్నాం సార్. అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు శ్రీ హర్షద్ హుస్సేన్ సార్ గారిని, మండల రాష్ట్ర కార్యదర్శి రవీందర్ సార్ గారిని, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పార్వతి మేడం గారిని, అదేవిధంగా జిల్లా కార్యదర్శి శ్రీ కులకర్ణి కృష్ణమోహన్ సార్ గారు అందరూ కూడా వేదికపై రావాల్సింది కోరుచున్నాం సార్. కోటగిరి మండల అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ MD పాషా సార్ గారిని, కోటగిరి మండల మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమన సుచరిత్ర మేడం గారిని, అదేవిధంగా కోటగిరి మండల కార్యదర్శి రాజు గారిని వేదికపై రావాల్సింది కోరుచున్నాం సార్. TLM మేళాలో పార్టిసిపేట్ చేసినటువంటి మరి జడ్జిలుగా వ్యవహరించినటువంటి తర్వాత పాఠశాల సిబ్బందికి ఈ ప్రోగ్రామ్ ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్ యొక్క ప్రోగ్రామ్కు ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్స్పెక్ట్స్ చాలా బాగున్నాయి, అన్ని రూమ్లు కలర్ఫుల్గా. ఆ ఎక్స్పెక్ట్స్లలో మీకు కృషి స్పష్టంగా కనిపిస్తుంది. ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం పిల్లలు యూజ్ చేయడానికి వీలుగా మరి లో కాస్ట్ నో కాస్ట్తో, తర్వాత మీ యొక్క సృజనాత్మకత ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఈ మేళా నిర్వహించడం జరిగింది. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ
తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా. థ్యాంక్ యూ మేడం. నిజంగానే చాలా అద్భుతంగా మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు సార్. ఇంత తొందరగా మరి ఇంత బిజీగా ఉన్న ఉపాధ్యాయులు ఇంత చక్కటి మరి ఒక్కొక్క స్కూల్ నుంచి నేను ఒక 4-5 వస్తాయేమో అనుకున్నాను, కానీ ఒక టేబుల్ సరిపోలేదు ఇక్కడ. మండల స్థాయి FLN TLM మేళకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎత్తొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అలవేలు మేడం గారికి, అదేవిధంగా మరి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుధీర్ గారికి, కోటగిరి మండల ప్రధాన కార్యదర్శి ద్రోణవల్లి ఉదయ్ చందర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు MD హర్షద్ హుసేన్ గారికి, మరి అసోసియేట్ అధ్యక్షులు పార్వతి మేడం గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి కులకర్ణి మోహన్ గారికి, అదేవిధంగా తాపస్ మండల అధ్యక్షులు మహాజన్ నరసింహులు గారికి, అదేవిధంగా కార్యదర్శి ఎల్ రాజేష్ గారికి, కోటగిరి మండల అసోసియేట్ అధ్యక్షులు పాషా గారికి, అదేవిధంగా కార్యదర్శి ఎం రాజు గారికి, జిల్లా రాష్ట్ర జిల్లా మండల బాధ్యులందరికీ కూడా, అదేవిధంగా మండలం నుంచి మన కోటగిరి మండలం నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇది మన విద్యార్థుల యొక్క అభ్యసన కేవలం పాఠ్యపుస్తకాలతో సంపూర్ణం కాదు. ఎందుకంటే TLM ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. మరి TLM అనేది విద్యార్థులు పూర్తిగా దాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. మరి పిల్లల్లో ఏకాగ్రత కలగాలన్నా, మరి స్థిరత్వం కలగాలన్నా, చురుకుదనం పెంపొందించాలన్నా, మరి టీచర్స్ యొక్క అనుభవం పంచుకోవాలన్నా ఈ FLN మేళా అనేది మనకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. మరి ఉపాధ్యాయులందరూ కూడా ఒకరికి మించి ఒకరు మరి ఎక్కువ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మరి అందరూ కూడా పొద్దున్నుంచి చాలా కష్టపడడం జరిగింది. మరి ఎక్కువ చెప్తే టైం ఇప్పటికే చాలా ఆసన్నమైంది కాబట్టి మీ అందరికీ మరి ప్రైజ్ వచ్చినా, ఫస్ట్ సెకండ్ వచ్చినా రాకున్నా అందరిది కూడా చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంత అద్భుత స్థాయిలో చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సెలక్షన్ లిస్ట్ రావడం జరిగింది. మన జడ్జెస్ గవర్నర్ అందరూ కూడా ఒక సబ్జెక్ట్ వర్గాన్ని పిలుస్తుంటాను. ఆ జడ్జెస్ పైకి వచ్చి ఆయా విషయానికి సంబంధించి మీరు నిర్ణయించిన వారి పేర్లని ఇక్కడ తెలుపాలని నేను కోరుచున్నాను. తెలుగు విషయానికి సంబంధించి అజయ్ సార్, మల్లికార్జున్ సార్ ఇద్దరు కూడా వేదిక పైకి వచ్చి మీ యొక్క జడ్జిమెంట్ ని తెలపాలని కోరుచున్నాను. TLM మేళా తెలుగు భాషలో ప్రదర్శన చేసిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇద్దరు నేను నా తోటి మిత్రుడు మల్లికార్జున్ గారు కలిసి ఈ TLM భాషా ప్రదర్శన మేళలో చూసినటువంటి అన్నీ బాగున్నాయి. బాగున్న దాంట్లోంచి ముందుకు జిల్లాకు పంపడానికి ఉన్నటువంటి దాంట్లో ముందుగా మరి MPPS మిర్జాపూర్ పాఠశాల ప్రథమ స్థానంలో జిల్లాకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా MPPS రచ్చగల్లి రెండో స్థానంలో జిల్లాకు పంపడానికి తెలుగు. అదేవిధంగా రచ్చగల్లి పాఠశాల కృష్ణమోహన్ సార్ వీరికి బహుమతి ప్రదానం చేయాల్సిందిగా సాయిల్ సార్ గారిని, అల్వేలు మేడం గారిని కోరుచున్నాం సార్. జడ్జిమెంట్ ని వసంతో సార్ గారు, శివ సార్ గారు, అఫ్షాన్ అంజు మేడం గారు మీరు వేదికపైకి వచ్చి TLM అనేది ఉపాధ్యాయునికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. అదే మరి విద్యార్థికి ఒక సాధనంగా. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కానీ మరి వాళ్ళకు చూసి అనుభూతి చెందడం వల్ల వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోగలుగుతారు. మరి మన మండలంలో, మన కోటగిరి మండలంలో ఇంత అద్భుతంగా, ఇంత కలర్ఫుల్ గా చేయడం జరిగింది. అందరి ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జడ్జెస్ గా చేసిన దానికంటే మ్యాథ్స్ టీచర్స్ గా మేము దాంట్లో చూసి నేర్చుకున్నది ఎక్కువగా ఉంది. కాబట్టి దీనికి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మీరు స్కూల్లో పిల్లలకి ఎంత బాగా TLM ఉపయోగిస్తున్నారు అనేటువంటిది చూసి మేము నేర్చుకున్నాం. అయితే జడ్జిమెంట్ చేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో 2 పేర్లు చేశాము. మిగతా వాళ్ళు ఎవరు తక్కువ చేసినట్టుగా కాదు. ఫస్ట్ వచ్చేసి PS రచ్చగల్లి కృష్ణమోహన్ సార్ ఎగ్జిబిట్ చాలా బాగుంది. అట్లాగే సెకండ్ PS కోటగల్లి ఉర్దూ మీడియం. ఈ మేడం వాళ్ళు ఎంత బాగున్నాయంటే షాప్లో పెట్టి డైరెక్ట్గా మనం సేల్ చేయొచ్చు. అందరు బాగా చేశారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. గతంలో మేము 2 సంవత్సరాల క్రితం TLM చేసినప్పుడు ఉన్నంత అంటే అది కొద్దిగా టైం ఇచ్చినాము, కానీ షార్ట్ టైంలో మీరు ఇంత ఎగ్జిబిట్స్ చేయడం అనేటువంటి నాకు చూస్తే ఎంత ఆనందం అనిపించింది అంటే చాలా ఆనందం అనిపించింది. ఒకటి కాదు, మేము ఏమనుకున్నామంటే ఒక 50-60 వేస్తే వస్తాయని, కానీ ఈరోజు 400 దాటిపోయింది ఎగ్జిబిట్స్. మనకు ఉన్నాయి 15-18 స్కూళ్ళు, దాంట్లోకి 400-500 దాటిపోవడం అనేటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిజానికి చెప్పాలంటే ఎంత ఓపిక అంటే కొందరు 30-30 తయారు చేసింది. నాకు ఒక్కటి తయారు చేయడానికి రాత్రి 3 అయింది. అంటే ట్రైనింగ్ అక్కడికి టైం వరకు ఒకటి తయారు చేద్దామని ఒకటి తయారు చేస్తే నాకు 3 అయింది.
అలా 30 చేసిన హృదయపూర్వకంగా 10 కంటే ఎక్కువ చేసిన 2 కంటే ఎక్కువ నమస్కారం చేసుకుంటూ 5 కంటే తక్కువ చేసిన సర్వీస్ చేసుకుంటూ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా టీఎల్ఎం ఫస్ట్ టైం చేసిన అంతకుముందు చేశాను కాబట్టి అంతా నేను జడ్జిమెంట్ వెళ్ళిపోయినా కాబట్టి టైం అంతా ఈసారి ఫస్ట్ టైం ఆలోచించి చేసిన తరగతి గదిలో కొద్ది కష్టమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని తయారు చేసిన దానికి మీరు అందరూ కూడా సదుపాయంగా అర్థం చేసుకొని నాకు అవార్డు అంటే గౌరవం రావడం అనేటువంటి నాకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పైన అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈబీఎస్ లో సుల్తానా బేగం మేడం పిఎస్ అల్లంతాండా అయితే శైలజ మేడం పిఎస్ మిర్జాపూర్ శోభారాణి మేడం పిఎస్ హరిజనవాడ నెక్స్ట్ హెచ్ఎంస్కి మరియు ఉపాధ్యాయ బృందానికి నా ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నిజంగా ఈ టీఎల్ఎం మేళా ఎంత చక్కగా ఉందంటే అందరూ నేను పోటీగా అందరు చాలా చక్కగా చేశారు. కానీ నాకు ప్రైజ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేను. ఇది ఫస్ట్ టైము ఇక్కడ రీసెంట్గా 2 years నుంచి టీఎల్ఎం మేళా నడుస్తుంది. కానీ నేను అప్పుడు మెటర్నిటీలో ఉన్నా, కానీ ఫస్ట్ టైం ఇక్కడ నేను పార్టిసిపేట్ చేశాను. నేను అసలు చాలా కష్టపడ్డా 15 రోజుల నుంచి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను మైక్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. నిజంగా ధన్యవాదాలు సార్, అందరికీ ధన్యవాదాలు. Good evening everyone. Without taking much and more time, I am the only one for the subject of English. I congratulate each and every participant for coming up with so many TLM. Wish you all good luck. That's not just over when we prepare TLM, but it should be used in the classroom where primary schools are enhanced with English. Then it will be very comfortable for us in teaching English at high school level. So I expect a lot from you in presenting this TLM. Very good textbooks are here. When in addition to the textbooks, these TLM when used, I think the classroom, it will be a really enjoyable one for the teacher as well as the student. The first prize, it goes to G. Sai Kumar, MPPS Kotagiri. Sir, I congratulate you for coming up with all the 10 TLM material for English. And the second place, it goes to Mr. Eliazar K. Mirzapur. Both of them have come up with 10 items, so I congratulate you both. Wish you all the best for the district. First prize Afsha Anjum, MP UPS Yadgar. బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మనం వాళ్ళ మీద పెట్టేటంటే పెద్ద బాధ్యత. సో ఈ రోజు ఎవరైతే మనము వివిధ సబ్జెక్టులలో మనము సర్టిఫికేట్లు కానీ ప్రైజులు తీసుకున్నామో మీ మీద మా మండలం యొక్క బాధ్యత మొత్తం మీ మీద వస్తున్నాము. జిల్లాలో ఇంతకంటే మంచి మోడిఫికేషన్ చేసి మన మండలం పేరు తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే మేము ఇంతమంది మీకు వదిలేస్తున్నాము అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలా. మండలం యొక్క బాధ్యతలు మొత్తం జిల్లాలో కూడా నిలబెట్టాలా. మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మరి మంచి టీఎల్ఎంగా బెస్ట్ టీచర్ అవార్డుగా పొందాలని చెప్పేసి మరి కోడిగిరి మండలం నుంచి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి జడ్జిమెంట్ అనేది నిజంగా చాలా క్లిష్టతరమైనటువంటిది. కాకపోతే అనేక రంగాల చాలా మంది అనుకుంటొచ్చు మేము ఇంకా చాలా బాగా చేసినా కానీ మాకు రాలేదని, కానీ అన్ని కోణాలలో గురించి కూడా పరిశీలించడం జరిగింది. మరియు 3-4 జడ్జిమెంట్ యొక్క యావరేజ్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి ఈకో ఫ్రెండ్లీ తీసుకుంటారు, ఇంకొకరేమో పిల్లల పార్టిసిపేట్ రకరకాల రంగాలు తీసుకున్నాం కాబట్టి కొన్నిట్లో మైనస్ అయి ఉండొచ్చు. కానీ మనం అందరం ఇక్కడికి వచ్చినామంటే మనం అందరం కూడా విజేతలమే. కాబట్టి మనము ఎవరి మీద పెట్టిన బాధ్యత, ఈ రోజు ఎవరైతే మనం విన్నర్స్ గా ఉన్నారో వాళ్ళ మీద మనం మండలం యొక్క బాధ్యత పెట్టినాం. కాబట్టి ఆ మన మండలం యొక్క పేరును మాత్రం జిల్లా స్థాయిలో తీసుకురావాలని మరొకసారి ఈ సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. अंजुम बेगम, सुवर्ण ज्योति मैडम, सुवर्ण ज्योति मैडम, किरण कुमार सर, उपेंद्र, अशोक बाबू, नीलकांत,
షకీలుద్దీన్ జ్యోతి మేడం వాటిని ప్రదర్శించి అందరి మన్ననలు పొంది అదేవిధంగా కొందరు దానిలో నుండి డిస్టిక్ సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళు వారు బాధ్యతగా డిస్టిక్ లెవెల్లో కూడా తీసుకెళ్ళి అక్కడి నుండి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్ళి మన కొడిగిరి మండలము మట్టిలో మాణిక్యాలు అంటారు చూడండి, అట్లా ఉపాధ్యాయులలో కూడా మంచి మాణిక్యాలు ఇక్కడ కొడిగిరి మండలంలో ఉన్నారని నిరూపించి మీరు కొడిగిరి మండలం పేరు నిలబెడతారని దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు గౌరవ ఉపాధ్యాయులకు అదేవిధంగా జిల్లా ప్రతినిధులకు అదేవిధంగా పార్టిసిపేట్ అయిన మన పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా ఎంఆర్సీ సిబ్బందికి ఎంఐఎస్కు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కు మహేష్కు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దగా వివరించిన గౌరవనీయురాలు శ్రీమతి అలివేలు మేడం గారికి అదేవిధంగా ఈ పాఠశాలకు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన గౌరవనీయ పిఆర్టీ మండల అధ్యక్షులు మన బర్ల సాయి సార్ గారికి అదేవిధంగా తపాస్ అధ్యక్షులు బాజ నరసింహులు గారికి అదేవిధంగా రాజేశ్వర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి దీనికి సహకరించి విజయవంతం చేయడంలో భాగస్వామైనందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నందుకు తెలియజేసుకున్నందుకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.